దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఆలయాలు ధ్వంసమవుతున్నాయని, ధ్వంసమైన ఆలయాలను పునర్నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. 5 రోజుల్లో అయోధ్యలో రాములవారి ఆలయం ప్రధానిచే ప్రారంభం కానుందని, రామమందిరం ప్రారంభం రోజున ప్రభుత్వం తరపున రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పార్వేట మండపం కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. టీటీడీలోని పురాతన కట్టడాలను పరిశీలించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కమిటీ తిరుపతికి వచ్చిందని, శిథిలావస్థకు చేరుకున్న ప్రాచీన కట్టడాలను పునర్నిర్మించే సమయంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సూచనలను టీటీడీ పరిగణలోనికి తీసుకోవాలని భాను డిమాండ్ చేశారు. అత్యంత వైభవంగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగబోతోంది. ఈ అమృత ఘడియల కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. మేము ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటి ముందు 5 దీపాలతో మనం ఆ రోజుని స్వాగతించాలని చెప్పి, ఆ విధంగా హిందూ బంధువులు మనందరం ఆ విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక పక్క దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయ నిర్మాణాలు జరుగుతుంటే, దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఇప్పటి వరకు దాన్ని పునర్నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కూడా చెందుతోంది. అందుకనే కొండ మీద కూడా తిరుమలలో కూడా పార్వేటి మండపం దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపం కూడా ఈరోజు కాల గర్భంలో కలిసిపోయింది. ఈరోజు కేంద్ర ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు 3 కమిటీ సభ్యులు దీని మీద పరిశీలనకు రావడం జరిగింది. ఏఎస్ఐ ఆధ్వర్యంలో కింద పాదాల మండపంతో పాటు ఇక్కడ నుండి వ్యాసరాజ మఠానికి సంబంధించిన మఠాలను ఇంకేదైతే శిథిలావస్థకు దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది.